కన్నడ స్టార్ హీరో దర్శన్‌కి ఉరిశిక్ష పడుతుందా? సుప్రీంకోర్టు కూడా బెయిల్‌ని నిరాకరించింది అని చెప్పేసి ఇప్పుడు అంటే ఓన్లీ కన్నడనే కాదు తెలుగు రాష్ట్రాలంటే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క హత్య కేసు అనేది చాలా సంచలనంగా మారిపోయింది. అయితే ఈ హత్య కేసులోనే కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఈయన గురించి ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరి ఇప్పుడు అసలు నిజంగా ఆయనకు ఉరిశిక్ష పడుతుందా? సుప్రీంకోర్టు కూడా ఎందుకు నిరాకరించింది బెయిల్‌కి? ఖచ్చితంగా అభిమానులు అంటే ఏ స్టేజ్‌లో ఉంటారంటే వాళ్ళ హీరోని దైవంలా కొలుస్తారు. సో మరి అక్కడ కన్నడ స్టార్ హీరో దర్శన్ గారు అయితే ఆయన అభిమానిని ఆయన చేతులారా చంపుకున్నారనే కేసు ఏదైతే చాలా సంచలనంగా మారిందనమాట. రేణుకా స్వామి అనే వ్యక్తిని దర్శన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అతని ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందులకు గురి చేసి చాలా ఇబ్బందిగా చంపారనే విధమైన ఆ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చి చాలా డిస్టర్బింగ్గా అనిపించాయి అనమాట. సో మరి ఇందులో దర్శన్ గారి పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే సో ఖచ్చితంగా ఆయన పైన అయితే పోలీసులు చాలా తీవ్రంగా వ్యవహరించారనమాట. సో ఎంత పొలిటికల్ సపోర్ట్ ఉన్నా ఏది స్టార్ హీరోకి అంటే పబ్లిక్కి మేము న్యాయం చేస్తున్నాం అని చెప్పడానికే అక్కడ గవర్నమెంట్ ఆయనతో అట్లా ప్రవర్తిస్తుందా అన్నట్టుందనమాట. సో ఇక్కడ ఏంటంటే దర్శన్ గారు ఫ్యాన్స్ మాత్రం ఆయన తప్పు చేసినా చేయలేదని వాళ్ళు సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు ఎప్పటికీ కూడా. సో మరి అది ఎవరికన్నా జరిగితే కానీ ఆ విషయం వాళ్ళ దాకా వస్తే కానీ తెలియదు. సో కొంతకాలం సపోర్ట్ చేస్తారు చూసి. సో ఇప్పుడు ఆయనది డెవిల్ అనే సినిమా కూడా షూటింగ్ అయితే పూర్తి చేశారనమాట. సో మధ్యలో వెన్ను నొప్పిగా ఉంది అని చెప్పి ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు బళ్ళారి జైల్లో నుంచి తీసుకొచ్చి బెయిల్ అయితే వచ్చిందనమాట. సో మళ్ళీ ఆ సుప్రీంకోర్టు అయితే ఆ కేసును కొట్టేస్తూ మళ్ళీ ఆయనకి లేదు తీవ్రంగా కేసు ఉంటుంది ఖచ్చితంగా. ఎవరో అక్కడ వచ్చే అభిమానుల్లో కొంతమంది అభిమాని కాదు ఒక సదరు వ్యక్తి ఉరిశిక్ష కూడా వేయాలని చెప్పి అక్కడ జడ్జికి కోరుకుంటే సో అట్లా చెప్పకూడదన్నా అట్లా నువ్వు డైరెక్ట్గా చెప్తే అవ్వదు, పిటిషన్ వేసుకో లాయర్తో. సో దాని ద్వారా మేము ప్రాసెస్ చేయాలా లేదా అని ఆలోచిస్తాము, నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు అంత నీకు అంత ఇబ్బంది పెట్టే కారణం ఏముందని చెప్పి అక్కడ జడ్జి చెప్పారనమాట. అయితే ఆయన్ని బళ్ళారి జైలుకు ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్లి బెంగళూరు జైల్లో పెట్టారనమాట. ఏదో అగ్రహారం జైలు అని ఉందంట. సో దానిలో నుంచి మళ్ళీ బళ్ళారికే తీసుకురావాలని చెప్పి అక్కడ వాళ్ళైతే కోరుకుంటున్నారు. వాళ్ళంటే ఆయన పక్కన ఉండే లాయర్లు మొత్తం పిటిషన్లు వేయడం కానీ వాళ్ళు వాదనలు కానీ చేస్తూ ఉన్నారు. అయితే సెప్టెంబర్ 9కి ఆయనకి ఎటువంటి శిక్ష పడుతుంది, ఎన్నేళ్ల జైలు శిక్ష పడుతుందా లేదా ఉరిశిక్ష పడుతుందా అనేది సెప్టెంబర్ 9కి అయితే ఫైనల్ కానుందనమాట. సో ఇప్పుడు మొత్తం కూడా కర్ణాటక కానీ ఆయన డి బాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కంట్రీ వైడ్గా కానీ అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఆయనకి తక్కువలోనే శిక్ష పడి బయటకు రావాలని చెప్పి. సో మరి కొంతమంది అయితే లేదు అతనికి ఉరిశిక్ష వేయాలని చెప్పి చాలామంది కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే వేరే ఇతర హీరోల అభిమానులు అంటే ఇక్కడ ఈ ఇష్యూని సినిమా అభిమానులు దాన్ని ఒక సోషల్ మీడియా గొడవగా చిత్రీకరిస్తున్నారు అనమాట. సో ఏంటంటే అక్కడ వాదోపవాదాలు అన్నీ క్లియర్ అయ్యాయి, వాళ్ళు చేశారన్న ప్రూఫ్స్ అన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి, వాళ్ళు మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సో ఎవరెవరైతే దాదాపు 15 మంది ఆ లిస్టులో ఉన్న వాళ్ళంతా కూడా పోలీసులకు దొరికారు, అందరూ ఇప్పుడు జైల్లోనే ఉన్నారనమాట. సో ఇప్పుడు రియలైజ్ అవుతారు కావచ్చు అనవసరంగా చేశాము అని చెప్పి, వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఉండొచ్చు ఏదన్నా. సో అది పర్సనల్గా తీసుకుని పోనీ ఆయన చేసింది ఆయన భార్య కోసం కాదు, వాళ్ళ ఇంట్లో బంధువుల కోసం కాదు, ఎవరో ఒక హీరోయిన్ కోసం చేశారు. సో మరి అదంతా కూడా ఫ్యాన్స్ కూడా ఇది వెనకేసుకురాలని పరిస్థితి వచ్చింది. సో మరి అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది ఏంటి, మళ్ళీ ఆయన లాయర్ గారు ఇంకా కొంచెం స్పెషల్ ఏవైతే జైల్లో ఉంటాయో అవన్నీ కూడా కావాలని వాళ్ళు వినతిపత్రం పెట్టుకున్నారనమాట. అంటే మినిమం మంచి పరుపు, చిన్న ఫ్యాను, అంటే విఐపీస్కి ఉండే ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవి కల్పించాలని చెప్పి అవి కూడా పూర్తిగా ఏదైతే జైల్లో వేస్తారో ఆ తర్వాతే వస్తాయి, కానీ ఈ ప్రాసెస్లో విచారణలో ఉన్నప్పుడు అవన్నీ రావు అని చెప్పి కోర్టు అయితే అది కూడా నిరాకరించిందనమాట. సో మరి ఈ ఫైనల్గా సెప్టెంబర్ 9కి అయితే ఆయన తీర్పుని రిజర్వ్ చేసి పెట్టారు. మరి ఆ రోజు ఏం జరుగుతుందని చెప్పి యావత్ కర్ణాటక మొత్తం ఆ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట.